మేము సింపుల్ గా ఇలా చేద్దాం అనుకుంటున్నాము. డెకరేటెడ్ ఐటమ్స్, పూజకి ఇది పత్రి అండ్ మా బుజ్జి బుజ్జి గణేశుడికి పైన గొడుగు అనమాట. మా గణేశుడు అయితే అందులో దాక్కుని ఉన్నారు. అయితే డోర్స్ దగ్గర పెట్టడానికి తీసుకున్నా, చూడగా నచ్చింది. హాయ్ చెప్పండి మావయ్య. ఉండ్రాల కోసం అయితే పప్పు ఉండ్రాలు చేస్తున్నాను, ప్రిపేర్ చేసేస్తున్నాను. వినాయకుడికి ఇష్టమైన వంటది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము విజయ్ యూట్యూబ్ ఛానల్. మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం వినాయకుడి పూజ మా ఇంట్లో అయితే స్టార్ట్ అయిపోతుంది. వైబ్ అనేది చూడండి ఎలా చేస్తున్నానో. ఫస్ట్ వచ్చేసి నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. గణపతికి ఇష్టమైన ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేశాను. మొత్తం అయితే ఇలాగా మా అమ్మగారికి అయితే అడిగి తెలుసుకున్నా, అలా ప్రిపేర్ చేసుకున్నాను. నాకు రాదు, ఫస్ట్ టైం కూడా ట్రై చేసా, కొద్దిగా చేసుకున్నాను. ఇలా అయితే ఉండ్రాల కోసం ఏమేమి కావాలో అన్నీ అయితే ఒక పక్క తీసుకొని రెడీ చేసుకొని అయితే ఉంచుకున్నా. ఫస్ట్ ఉండ్రాలు చుట్టా, నెక్స్ట్ అయితే ఇందులోకి బెల్లం అండ్ కొబ్బరి మొత్తం అయితే ఇలాగా కట్ చేసి ఉంచుకున్నా. ఈ లోపు ఉండ్రాలు అయ్యే లోపు అయితే, చుట్టే లోపు అయితే పప్పు కూడా ఉడకబెట్టేసుకున్నా అందులోకి వేయడానికి. ఇలా అయితే అన్నీ ఏమేమి కావాలో కొబ్బరి అండ్ పప్పు అండ్ బెల్లం, షుగర్ అన్నీ అయితే పక్కన పెట్టేసుకున్నా. ఉండ్రాల్లోకి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఈ లోపు అయితే పాకం తీయడానికైతే నేను ఎంతైతే చేసుకున్నానో ఉండ్రాలు దానికి తగ్గట్టు అయితే వాటర్ వేసి అయితే మరగబెట్టేసుకుంటున్నాను మొత్తం. నాకైతే ఇదే ఫస్ట్ టైం పూజ చేయడం అండ్ ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు అయితే చూడండి, నేను అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వచ్చింది. ఎసరైతే పెట్టేసుకొని అందులోకి ఎంత షుగర్ కావాలో అంత షుగర్ వేసేసుకొని మొత్తం కలిపేసి పెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి అందులోకి బెల్లం వేసుకున్నా. నాకు ఇది ఎలా చేయాలో తెలియదు ఫ్రెండ్స్, బట్ నాకు తెలిసిన విధంగా అయితే మా అమ్మకి అడిగా ఎలా చేయాలన్నా, తను క్లారిటీగా చెప్పింది. ఎలా చెప్పిందో అలా అయితే ట్రై చేస్తున్నాను. అలా అయితే మొత్తం అన్నీ వేసేసుకున్నా. కొబ్బరి అండ్ ఆ ఉండ్రాలకి కావాల్సిన పిండి ఉందిగా, అది కూడా క్వాంటిటీతో కలిపేసుకొని మొత్తం వేసేసుకొని ఇలా అయితే ప్రసాదం ప్రిపేర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గణేష్ కోసం అయితే తయారు చేసుకున్నాగా ఉండ్రాలు అన్నీ కూడా వేసేసి మొత్తం అయితే నీట్గా చిన్న చిన్నగా అయితే చుట్టాను. చూడండి, ఇష్టంతో చేశాను. అలానే ఇష్టంతో చేసినట్టుగా ప్రసాదం అయితే చాలా బాగా వచ్చింది. ఇలా అయితే మొత్తం అన్నీ వేసేసుకొని ఎలా చేయాలో ప్రాసెస్ అన్నీ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి శనగలు, కొమ్ము శనగలు ముందుగానే నానబెట్టి ఉంచుకున్నా. అవి కూడా ఉడబెట్టేసుకోవడానికని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఈ 2 ప్రసాదాలు మాత్రమే చేశాను ఫ్రెండ్స్. నాకు అంతగా రాదు, తెలియదు. ఇంకా చాలా చేస్తారు, కుడుము చేస్తారు, ఇంకా చాలా చాలా చేస్తారు. బట్ ఫస్ట్ టైం కదా, ఇష్టంతో చేసా అండ్ బాగా రావాలని కూడా చేశాను. బయట వచ్చేసి చాలా వర్షం పడుతుంది. ప్రతి వినాయక చవితికి కంపల్సరీ వర్షం అయితే పడుతుంది. మార్నింగ్ నుండి పడుతూనే ఉంది. నేను మార్నింగ్ ఎర్లీగా లేచాను 5 o'clockకి. అప్పటి నుండి కంటిన్యూస్గా పడుతూనే ఉంది వర్షం. అలా అయితే వెదర్ కూల్గా ఉంది. కుకింగ్ కూడా చేసేసుకుంటున్నాను. అలా చేసేసుకుంటూ మా ఆయనతో అయితే మాట్లాడేసుకుంటూ కబుర్లు చెప్పేసుకుంటూ అయితే అలా ప్రసాదం కంప్లీట్ చేసేసాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా బుజ్జి గణపతిని డెకరేషన్ చేస్తాను. ఇది ఎలా చేస్తాను ఏంటో మొత్తం చూసేయండి. నేను డెకరేషన్కి కావాల్సినవి అంటే బాగా కాదు, కొన్ని ట్రై చేసా. ఇక్కడ దొరికిన వరకు అయితే తెచ్చుకున్నా. బ్యాక్గ్రౌండ్ సెటప్ అన్నీ వెతికాం, బట్ అంత మంచిగా నాకు పర్ఫెక్ట్గా ఏం నచ్చలేదు, దొరకలేదు. అంటే క్వాలిటీ బాగుంటే ఇది ప్రైస్ బాగోదు, ప్రైస్ బాగుంటే క్వాలిటీ బాగోదు. సో నాకు దొరికిన మట్టుగా నేను తీసుకున్నాను. అది కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, నేనైతే నిన్న ఇవి చెప్పానుగా ఆల్రెడీ, డెకరేటెడ్ కొనడానికి వెళ్ళాం. బట్ అక్కడ సెట్ అవ్వలే ఇంకేమి, కానీ బట్ ఇవి నాకు నచ్చాయి అనమాట. డోర్ కర్టన్స్ కి అండ్ గణేశుడి దగ్గర రెడీ చేయడానికి అయితే చూడగానే నచ్చింది. ఇది వచ్చేసి 4 తీసుకున్నాం. 4 కలిపి 150కి ఇచ్చారు, పర్లేదు. 200, 250 చెప్పారు ఫస్ట్. సెట్ 5 వస్తాయంట. బట్ నేను ఇవి
4 కలిపి 150కి తీసుకున్నాను. డెకరేటెడ్ ఐటమ్స్, పూజకి ఇది పత్రి అండ్ మా బుజ్జి గణేశుడికి పైన గొడుగు అనమాట, నీడ కోసం. మా గణేశుడు అయితే అందులో దాక్కుని ఉన్నారు. అప్పుడే ఇవి కూడా డోర్స్ పెట్టేస్తాం. మా హస్బెండ్ గారు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. మామిడి కొమ్మలు డోర్లు పెట్టడం. బాయ్స్ జనరల్ గా ఏం చేస్తారు, మామిడి కొమ్మలు డోర్లు పెట్టడం, ఇలాంటి డెకరేటింగ్ చేయడం, హెల్ప్ చేయడం అంతే. షాప్స్ కి వెళ్ళడం, ఏమైనా కొనడం, తీసుకురావడం. ఎందుకంటే మా ఇంట్లో కూడా బ్రదర్స్ ఉంటారు ఇద్దరు, నా బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు కూడా సేమ్ ఇలానే చేసేవారు అనమాట. నేను వచ్చేసి అమ్మకి ఏ హెల్ప్ కావాలో అది చేసేదాన్ని. సో ఫ్రెండ్స్, మా బుజ్జి గణపయ్యకి అయితే ప్రసాదం కంప్లీట్ చేస్తాం. మా హస్బెండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇలాగ తోరణాలు కట్టేశారు, డోర్కి డెకరేషన్ చేశారు. నేను వచ్చేసి ఈలోపు పీటకైతే బొట్లు పెట్టుకున్నాను. మేము సింపుల్గా ఇలా చేద్దాం అనుకుంటున్నాము. అది చూసేయండి అలా చేస్తున్నాము. చిన్నడు, మీ చిన్నప్పుడు వినాయక చవితి ఎలా చేసుకున్నారు? అప్పుడైతే ఒక 1 వీక్ ముందు చందాకి పట్టుకొని చందాకి బాయ్స్ అందరూ చందాలే కదా, చందాకి ఎవరు కనిపిస్తారు అది బాగా ఆనందంగా ఉంటుంది అనమాట. బాగుంటది చిన్నప్పుడు. అంటే పెద్ద బొమ్మలు చిన్న పెట్టుకున్నాం. అవును, చిన్నపిల్లలు వేరే సపరేట్ పెట్టుకునేవారు. నాకు అనిపించేటప్పుడు నాకంటే ఉండేది కాదు చిన్నప్పుడు. ఇంట్లోనే ఉండడం, ఇంట్లో అమ్మ పూజ చేసుకోవడం, లేదంటే తర్వాత వినాయకుడు ఆ రోజు ఈవినింగ్, వినాయక చవితి రోజు ఈవినింగ్ స్ట్రీట్ మొత్తం, కాలనీ మొత్తం వినాయకులు చూడడానికి తిరిగేవాళ్ళం. అదొక ఎగ్జైట్మెంట్. ప్రతి బొమ్మ దగ్గరికి వెళ్ళినాం, డెకరేషన్ ఎలా ఉంది ఏంటి. సో ఫ్రెండ్స్, మా హస్బెండ్ వచ్చేసి నాకు చాలా హెల్ప్ చేశారు. వినాయక చవితి రోజు అయితే ఇద్దరం కలిసి చక్కగా డెకరేషన్ చేసుకున్నాం. అనుకునే విధంగా అయితే డెకరేషన్ చాలా బాగా వచ్చింది. అండ్ మా మామయ్య, మా హస్బెండ్, నేను మాత్రమే ఇక్కడ పూజ చేసుకున్నాం. మా అత్తయ్య చెప్పానుగా ప్రీవియస్ వీడియోస్లో విశాఖపట్నంలో ఉంటారని, తను రావడం కుదరలేదు. అత్తయ్య గారు కూడా ఈ వీడియోలో ఉండవలసింది, బట్ చవితి రోజే మా అత్తయ్య గారికి వేరే ఊర్లో పని పడడం వల్ల అటు వెళ్ళాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక డెకరేషన్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు డెకరేషన్ మొత్తం అయిపోయింది. మన బాస్ చూస్తారా మీరు? బుజ్జి గణపయ్యని ఇప్పుడైతే ఓపెనింగ్ చేస్తాం. బుజ్జి గణపయ్య 1 2 3 స్టార్ట్. బాస్ ఇస్ బ్యాక్. ఆ బుజ్జి గణపయ్య అయితే నాకు చూడగానే చాలా బాగా నచ్చారు, గణేశయ్య. అందుకే నేను ఆలోచించకుండా మరి బుజ్జి గణపయ్యని అయితే నేను తీసేసుకున్నాను. మా గణేశయ్యకి బొట్టు అయితే పెట్టేశాను నీట్గా. బొట్టు పెట్టగానే చాలా అందంగా అయితే కనబడ్డారు ఒకేసారి మా గణపయ్య. బుజ్జి గణపయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. చూడగానే నచ్చింది, ఇంకా ఆలోచించకుండా తీసేసుకున్నా. మట్టి గణపయ్య అనమాట. ఇలా అయితే మా గణేశయ్యని పెట్టేసి పువ్వులన్నీ సర్దేసి అయితే ఇలా సింపుల్గా అయితే మొత్తం అలంకరించుకున్నాను. అండ్ తమలపాకులు మొత్తం ఇలా సర్దేసి అయితే చుట్టూ ఇలా తమలపాకులతో డెకరేషన్ అయితే చేసుకున్నాను. అందులో అయితే ఫ్రూట్స్ పెడదామని అయితే డిసైడ్ అయ్యానమాట. నాకైతే ఈ సంవత్సరం గణేష్ పండగ చాలా బాగా నచ్చింది, ప్రశాంతంగా జరిగింది. చూడండి, ఇలా అయితే గణేశుడి పూజకి అయితే డెకరేషన్ ఇలా చేసుకున్నా. పువ్వులతో అలంకరించి ఫ్రూట్స్ పెట్టి మొత్తం అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీపాలు వెలిగించి అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం సర్వకర్తే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధియే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం శ్రీ గణపతే నమః, ఓం శ్రీ గణపతే నమః, ఓం శ్రీ గణపతే నమః. లాస్ట్కి ఇలా హారతి ఇచ్చి అయితే దండం పెట్టుకున్నా మా హస్బెండ్ అండ్ నేను. ఫస్ట్ పూజ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నాకు ఇది, అండ్ మా మామయ్య గారు కూడా దండం పెట్టేసుకున్నారు. నెక్స్ట్ నేను ప్రశాంతంగా అయితే దండం పెట్టుకున్నా. తప్పులు ఏమంటే క్షమించయ్యా, నాకు తెలుసో తెలియక ఫస్ట్ పూజ అయితే చేసుకున్నాను, తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని అయితే
ఆ దేవుడికి, ఆ గణేష్కి అయితే దండం పెట్టేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా జరిగింది కూడా పూజ ఈ సంవత్సరం అయితే. నెక్స్ట్ వచ్చేసి పూజ అయిపోయాక అయితే మా హస్బెండ్తో అయితే బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.